హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎనర్జీ బార్ లేదా ప్రోటీన్ బార్. ఈ ప్రోటీన్ బార్స్ని యూజువల్గా మనం స్టోర్స్లో కొంటూ ఉంటాము. ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ చాలా వాడుతూ ఉంటారు. అవేమీ లేకుండా ఇంట్లో మనం చాలా న్యాచురల్గా దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇక చూసేద్దాం. ఈ ప్రోటీన్ బార్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ పెట్టి దీంట్లోకి 1.5 కప్ ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని లో ఫ్లేమ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్ పైన ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి క్రిస్పీగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఓట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి నట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా 1/2 కప్ చాప్డ్ ఆల్మండ్స్, అలాగే 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ పంకిన్ సీడ్స్, తర్వాత 1/2 కప్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసి లో ఫ్లేమ్ పైన ఈ నట్స్ అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటి నుంచి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యి ఈ నట్స్ అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ నట్స్ అన్నీ బాగా వేగి మంచి అరోమా వస్తుంది. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ నట్స్ని ఓట్స్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు డీసీడెడ్ డేట్స్ని తీసుకోవాలి. అంటే గింజలు తీసేసి మనం డేట్స్ని తీసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి డేట్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు తీసుకున్న డేట్స్ కనుక గట్టిగా ఉన్నట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ని సేమ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంతో పాటుగా 1/2 కప్పు పీనట్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఈ రెండింటి నుంచి మనకి మాయిశ్చర్ అంతా రిలీజ్ అయ్యి ఇది దగ్గర పడే వరకు లో హీట్లో కుక్ చేసుకోవాలి. ఇలా డేట్స్ మిక్చర్ అంతా కూడా థిక్గా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా మనం ఓట్స్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 కప్ హనీని యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే 1/2 కప్ వరకు క్రాన్బెర్రీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం హనీ యాడ్ చేసాం, అలాగే డేట్స్ అండ్ పీనట్ బటర్ యాడ్ చేసాం కాబట్టి ఈ నట్స్ అలాగే ఓట్స్ బైండింగ్కి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక ముద్దలాగా మనకి ఇలా హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏదైనా స్క్వేర్ బాక్స్లోకి కానీ ట్రేలోకి కానీ ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చేతితో కానీ ఏదైనా స్పూన్ లేదా బౌల్ని కానీ యూజ్ చేసి ఈ మిక్చర్ మొత్తాన్ని ఇలా ఈక్వల్ షేప్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఈ మిక్చర్ అంతా కూడా ప్రాపర్గా సెట్ అవుతుంది. 4 అవర్స్ తర్వాత ఈ ట్రేని ఫ్రిడ్జ్ నుంచి తీసి నైఫ్తో మీకు కావాల్సిన షేప్లో ఈ బార్స్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా ఈ ప్రోటీన్ బార్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. అలాగే ఈ బార్స్ని తయారు చేసుకుంటున్నప్పుడు మీకు ఇష్టమైతే క్యాష్యూ నట్స్, పల్లీలు, అలాగే సెసేమ్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయలేదు, అలాగే ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇంట్లోనే చాలా న్యాచురల్గా మనం ఈ బార్ని తయారు చేసుకున్నాము. చాలా హెల్దీ కూడా. పిల్లలకి మీరు లంచ్ బాక్స్లోకి అలాగే ఆఫీస్ బాక్స్లోకి ప్యాక్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళకి డేకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం కూడా మనం ఈ బార్ నుంచి చాలా వరకు అందించవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.